సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఆమోదించిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మీద చాలామందికి చాలా అపోహలు, చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఎన్ఆర్ఏ అంటే ఏంటి, ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా, టైర్ 2 టైర్ 3 ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, ఒకవేళ రాస్తే ఈ లాంగ్వేజ్లో రాయాల్సి వస్తుంది, ఆల్రెడీ వచ్చిన ఎన్టీపీసీకి ఇప్పుడు ఈ ఎన్ఆర్ఏది ఉంటుందా, రిజర్వేషన్స్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, వ్యాలిడిటీ ఆఫ్ ది స్కోర్ ఎంత, ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి చాలామందికి. సో వాటన్నిటికీ సమాధానం కోసమే ఈ సెక్షన్. సో నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు పీజేఆర్ ఎడ్యుటెక్. దీని ఎన్ఆర్ఏ, అసలు ఎన్ఆర్ఏ అంటే ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్న జాబ్స్ అన్నిటికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈజీగా అవ్వడం కోసం తీసుకొచ్చిందే ఎన్ఆర్ఏ. సో ఇందులో ఏంటంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, కామన్ ఎలిజిబుల్ టెస్ట్ సిఈటి. ఈ ఏజెన్సీలో వచ్చేసి ప్రజెంట్ ఆర్ఆర్బీ నుంచి, ఎస్ఎస్సి నుంచి, ఐబిపిఎస్ నుంచి, అలాగే సెంట్రల్ మినిస్ట్రీస్ నుంచి సెక్రటరీ లెవెల్లో ఉన్న పర్సన్స్ ఇందులో ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఈ ఎన్ఆర్ఏ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అండ్ ఒక ఎగ్జామ్ సరిపోతుందా, కామన్ ఎలిజిబుల్ టెస్ట్ రాస్తే సరిపోతుందా అంటే కొన్నిటికి డైరెక్ట్ ఎగ్జామినేషన్స్కి ఈ సింగిల్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కామన్ ఎలిజిబుల్ టెస్ట్. కానీ అలా కాకుండా టైర్ 2 టైర్ 3 లెవెల్ ఉండే ఎగ్జామినేషన్స్కి మాత్రం టైర్ 2 అండ్ టైర్ 3 ఎగ్జామ్స్ రాయాల్సింది ఉంటుంది కంపల్సరీగా. ఇది మాత్రం ఈ సెట్ మాత్రం ప్రిలిమినరీ కింద కౌంట్ అవుతుంది. అండ్ ఈ టైర్ 2 టైర్ 3 ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత సెకండ్ వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. సో ఆ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ ఇస్తారు. ముఖ్యంగా ఇది దేంట్లోకి ఎలిజిబుల్ అవుతుంది అంటే ఓన్లీ గ్రూప్ బి అండ్ సిలో నాన్ టెక్నికల్ పోస్టులు మాత్రమే. గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలో నాన్ టెక్నికల్ పోస్టులు, టెక్నికల్ పోస్టులు కాదండి, ఓన్లీ నాన్ టెక్నికల్ పోస్టులు మాత్రమే ఉంటాయి. సో వాటిలో కూడా పర్టికులర్ కట్ ఆఫ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే ఈ కామన్ ఎలిజిబుల్ టెస్ట్లో ఇంత కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ అని. ఎందుకంటే రాసిన వాళ్ళందరూ కానీ స్కోర్ ఇచ్చిన వాళ్ళందరూ టైర్ 2కి ఎలిజిబుల్ అవ్వరు. వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం, ప్రిలిమినరీ క్వాలిఫై అయితే అవుతాము, కానీ వాళ్ళు పెట్టిన మార్క్ కట్ ఆఫ్ ఇంత రావాలి ఇంత అనే దానికి మాత్రం ఎలా ఉంటుందో సో ఇందులో కూడా ఇలానే అవుతుంది. సో టైర్ 2 రాయాలంటే ఈ దాంట్లో వచ్చిన దాంట్లో మనకు కట్ ఆఫ్ మనము రీచ్ అవుతేనే టైర్ 2కి అప్లై చేయడానికి ఉంటుంది. టైర్ 2లో వస్తే టైర్ 3కి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఎన్ఆర్ఏలో లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో లోకల్ లాంగ్వేజ్ రాయొచ్చు, రీజనల్ లాంగ్వేజ్లో రాయొచ్చు. సో దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ టైర్ 2 అండ్ టైర్ 3 ఎగ్జామినేషన్కి వచ్చేసి లాంగ్వేజెస్కి ఏవైతే ఈ బోర్డ్స్ ఉన్నాయో అంటే ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఐపీఎస్, వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే వాళ్ళు మ్యాక్సిమం అయితే ప్రస్తుతానికి బై లాంగ్వేజ్ నడుస్తుంది, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్. సో టైర్ 2 టైర్ 3 లెవెల్లో కూడా ఆ లెవెల్ అవే ఉండొచ్చు. మేబీ అవి డిపెండింగ్ ఆన్ ది గవర్నమెంట్, వాళ్ళు ఆ బోర్డ్ని బట్టి చేంజ్ చేస్తుండొచ్చు. కానీ మ్యాక్సిమం అయితే అవే ఉంటాయి. కానీ ఇప్పుడు ఐబీపీఎస్లో అయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి ఆర్ఆర్బీ. సో వాటికి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి లోకల్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేయాల్సిన పరిస్థితుల్లో లోకల్ లాంగ్వేజ్ని పెట్టి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవుతుంది. అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్, ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ వచ్చింది నోటిఫికేషన్, ప్రజెంట్ వరకు ఇంకా ఎగ్జామ్ జరగలేదు. దీని నుంచి కూడా పూర్తి స్థాయిలో అప్డేట్స్ అనేవి లేవు. కానీ ఆల్రెడీ వచ్చిన ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి మ్యాక్సిమం లింక్ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఏ అనేది ఇంకా ఫుల్ఫిల్గా ఏర్పడాలి, బాడీ రావాలి, ఒక కమిటీ ఏర్పడి దాంట్లో అసలు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, ఏ టాపిక్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్ ఉంది, ఐపీఎస్లో వచ్చేసి ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్స్ గురించి ఉంటుంది, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ జరుగుతుంది, బ్యాంకింగ్ అవేర్నెస్. కానీ ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ చూసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి సైన్స్ యాడ్ అవుతుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సైన్స్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. సో అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎన్టీపీసీకి దీంట్లో మ్యాక్సిమం కలపకపోవచ్చు. అండ్ వాట్ అబౌట్ ద రిజర్వేషన్స్, ఈ రిజర్వేషన్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఎస్సీ అండ్ ఎస్టీస్కి అండ్ ఓబీసీకి ఎలా అయితే రిజర్వేషన్ ఉందో, అండ్ ఈడబ్ల్యూఎస్
ఈడబ్ల్యూఎస్కి ఎలా రిజర్వేషన్ ఉందో అలా విధంగానే రిజర్వేషన్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అవన్నీ వీళ్ళకి కూడా వర్తిస్తాయి ఈ ఎగ్జామినేషన్స్లో కూడా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి నార్మల్గా మనము అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఏజ్ నుంచి అప్పర్ ఏజ్ లిమిట్కి ఎలా ఇస్తుందంటే దానికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీస్కి. అండ్ ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఓబీసీ కింద కౌంట్ వస్తుంది. ఓబీసీస్కి 3 years ఉంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్డి క్యాండిడేట్స్కి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 5 years ఉంది. సో ఇవైతే పాత ఎలా ఉన్నాయో రిజర్వేషన్స్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి వాళ్ళకు ఉంటాయి. సో దాంట్లో ఏం చేంజెస్ లేవు. అండ్ దీంట్లో వచ్చేసి ఎగ్జామినేషన్ ఎడ్యుకేషన్ లెవెల్స్ని బట్టి అండ్ జాబ్కి రిక్వైర్మెంట్ని బట్టి 10th standard 12th standard గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. 3 types జరుగుతాయి. సింగిల్ ఎగ్జామ్ కానీ 3 typesలో. అంటే ఇప్పుడు 10th class బేస్ మీద పడే ఎగ్జామ్స్కి 10th class వరకు ఎంతవరకు టాపిక్స్ సిలబస్ అనే దాన్ని బట్టి అంతవరకు ఉంది. 10th అనొచ్చు, మెట్రికులేషన్స్ అలా. ఇది సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ 12th 10+2కి వచ్చేసి అంతవరకు లెవెల్కి ఎంత పెట్టాలో అంత సిలబసే ఉంటుంది. దాన్ని బట్టి మాత్రం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ పోస్టులు మాత్రమే దాంట్లో వస్తాయి. అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటి మెయిన్గా ఈ ఎగ్జామ్ వల్ల అంటే సింగిల్ ఎగ్జామ్ ఫర్ మల్టిపుల్ నోటిఫికేషన్స్. నార్మల్గా అయితే మనం ఎగ్జామినేషన్ రాస్తే ఎలా ఉంటుంది, దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ ఉంది. ఐబీపీఎస్లో పీఓ ఉంటుంది, క్లర్క్ ఉంటుంది, ఎస్ఓ ఉంటుంది. సో నేను అప్లై చేయాలనుకో పీఓకి అప్లై చేస్తాము. పీఓలో ప్రిలిమ్స్ రాయాలి అండ్ క్లర్క్లో ప్రిలిమ్స్ రాయాలి. మళ్ళీ ఈ ప్రిలిమ్స్ ఆ ప్రిలిమ్స్ డిఫరెంట్ ఉంటుంది, అంటే స్కోర్స్ సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన దీనివల్ల నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా సింగిల్ ఎగ్జామ్ నేను కామన్ ఎలిజిబుల్ టెస్ట్ రాశాను అనుకోండి. సో ఆ కట్ ఆఫ్కి నేను ఈ నెక్స్ట్ వాళ్ళు ఐపీఎస్ ఇచ్చే నోటిఫికేషన్ కట్ ఆఫ్కి నేను రీచ్ అయితే నేను డైరెక్ట్గా పీఓ అప్లై చేసుకోవచ్చు, క్లర్క్ అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు Tier 2 అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ని క్వాలిఫై అయితే సెకండ్ పీఓకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, క్లర్కల్కి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. సో అలా డిఫరెంట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాస్తూ ఉండకుండా టైం సేవ్ అవ్వడానికి, ట్రావెలింగ్ టైం సేవ్ అవ్వడానికి, మెంటల్ టెన్షన్ స్టూడెంట్స్ మీద తగ్గించడం కోసమే ఈ కొత్తగా నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది చెప్పాలంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని అనొచ్చు. ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా చేంజెస్ చేశారో దీంట్లో కూడా చాలా బాగా చేంజెస్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ ఫర్ మల్టిపుల్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మనం వచ్చేస్తే రాసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ స్కోర్ తక్కువ వస్తే ఇలా ఒకసారి ఎగ్జామినేషన్ స్కోర్ తక్కువ వచ్చింది అనుకో నెక్స్ట్ టైం మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్లో ఏ దాంట్లో అయితే స్కోర్ ఎక్కువ ఉంటుందో ఆ స్కోర్ అనేది వాళ్ళు కౌంట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఎవ్రీ డిస్టిక్కి మినిమం డిస్టిక్లో ఒక సెంటర్ని పెడతామని గవర్నమెంట్ చెప్పింది. సో ఇంతకుముందు లాగా మళ్ళీ ఎగ్జామినేషన్కి మెయిన్ సిటీకి పక్కన ఉన్న పెద్ద టౌన్స్కి మాత్రమే వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలనే బర్డన్స్ ఉండదు. సో ఈ స్కోర్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని అంటే 3 years వ్యాలిడిటీ. సో ఒకసారి నువ్వు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే సెట్లో ఆ స్కోర్ నీకు 3 years వరకు వచ్చే నోటిఫికేషన్స్ 3 years లోపల వచ్చే నోటిఫికేషన్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. అంటే ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఉన్న వాటికి మాత్రమే ఉన్న నోటిఫికేషన్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇయర్లీ 2 times ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ 2 times రాసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి నో రిస్ట్రిక్షన్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్నైనా అటెంప్ట్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ఏజ్. నువ్వు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది క్రాస్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కండిషన్ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఏజ్ ఉన్నంత వరకు. అంటే నార్మల్ ఏజ్ 30 years ఉంటుంది, కానీ ఎస్సీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది కాబట్టి వాళ్ళు ఆ తర్వాత కూడా రాసుకోవచ్చు ఎలిజిబుల్. అలానే దీంట్లో కూడా అట్లా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది అప్ టు ఏజ్ వరకు రాసుకోవచ్చు. అండ్ టోటల్లీ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీని ద్వారా యూస్ఫుల్ ఏంటంటే రిజల్ట్ తొందరగా వస్తాయి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, యాక్యురసీ బాగుంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇదంతా. దీనికి వచ్చేసి సింగిల్ సిలబస్ అంటే మళ్ళీ 10th వాళ్ళకి 10th సిలబస్, అంటే అప్ టు 10th పోస్టులకు 10th సిలబస్, 12th స్టాండర్డ్కి 12th స్టాండర్డ్ సిలబస్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిలబస్ అనేది ఉంటుంది. సో సిలబస్ కూడా ఆల్ ఓవర్ నేషన్ వైడ్లో సింగిల్ సిలబస్ ఉంటుంది. స్టేట్స్ అట్లా డివైడ్ అయితే ఉండదు, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేటి కూడా ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్. సో డైరెక్ట్ మనం ఆప్షన్స్ కరెక్ట్ చూసేసి
ప్రాక్టీస్ పెట్టేయచ్చు. అండ్ టోటల్ ఎగ్జామినేషన్ అనేది వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్లో జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర లోకల్ అంటే తెలుగు కాబట్టి మన తెలుగు చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్తో పాటు పక్కన ఇంగ్లీష్ కూడా ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది. సో అప్ టు 10th స్టాండర్డ్ వరకు తెలుగులో చదివిన వాళ్ళు కావచ్చు, లేదా తెలుగులో బాగా అర్థం చేసుకోవడం వాళ్ళన్నిటికీ అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలామంది బై లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇట్ ఈస్ టఫ్, మనం చేయలేము, స్కోర్ చేయలేము, జాబ్ సాధించలేము అనేది. కానీ ఇలా రావడం వల్ల, రీజనల్ లాంగ్వేజ్లో రావడం వల్ల ఇది ఒకటి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం వచ్చేసి మొన్న క్యాబినెట్ 1517.52 crores అనేదాన్ని శాంక్షన్ చేయడం, అంటే అమౌంట్ అనౌన్స్ చేసింది. ఈ అమౌంట్ వచ్చేసి టోటల్ 3 years టైం పీరియడ్లో డిస్టిక్కి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేలా, అలా ఒక 1000 డిస్టిక్స్లో ఉండాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. సో అలా ఉండాలి. అండ్ కావాల్సిన ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి అవన్నిటి కోసం ఇవి వాడతారు. ఆన్ అండ్ యావరేజ్గా 2.5 to 3 crores పీపుల్ వరకు ఈ ఎగ్జామినేషన్స్కి అప్లై చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఒకసారి సమ్మరీ చేస్తాను అసలు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి మెయిన్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి యొక్క నాన్ టెక్నికల్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చింది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దీంట్లో వచ్చేసి ఈ బాడీలో ఎస్ఎస్సి నుంచి, ఆర్ఆర్బి నుంచి, ఐపీఎస్ నుంచి ప్రస్తుతానికి తీసుకున్నారు. వీళ్ళు వచ్చేసి ఈ ఎస్ఎస్సి నుంచి, ఆర్ఆర్బి నుంచి, ఐపీఎస్ నుంచి కొంతమందిని తీసుకొని దాంట్లో ఒక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళు ప్యాటర్న్, సిలబస్ ఏంటి, స్టూడెంట్ టాపిక్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి అనేటివి మొత్తం వీళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత రిమైనింగ్ కూడా మిగతా లెవెల్లో ఉన్న జాబ్స్ కూడా, డిఫరెంట్ సెక్టార్స్ ఉన్న జాబ్స్ కూడా అన్నీ తీసుకొచ్చి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లెవెల్ ఉన్న ఏజెన్సీస్ అన్నీ తీసుకొచ్చి దీంట్లో కలిపి 1 nation 1 exam ఉండేలా చూస్తున్నారు. దీంట్లో వచ్చేసి 3 levelsలో ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పోస్టులకి గ్రాడ్యుయేషన్ లెవెల్, అండ్ 12th 12 సెకండరీ ఎడ్యుకేషన్కి, అండ్ ఎస్ఎస్సికి అలా. అండ్ మెయిన్లీ యూస్ఫుల్ సింగిల్ ఎగ్జామ్ ఫర్ మల్టిపుల్ నోటిఫికేషన్స్. ఒక ప్రిలిమినరీ అంటే ఇది ప్రిలిమినరీ కిందనే కౌంట్ అవుతుంది మిగతా అన్ని ఎగ్జామినేషన్కి. ఒకసారి నేను ఇందులో క్వాలిఫై అయ్యాను అంటే 3 yearsలో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా అన్ని నోటిఫికేషన్కి అండర్ ఎన్ఆర్ఏ కింద నేను అప్లై చేయడానికి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కనెక్టెడ్ ఆన్ డిస్ట్రిక్ట్స్, సో ట్రావెలింగ్ బర్డెన్ ఉండదు డిస్ట్రిక్ట్స్లో ఉండడం వల్ల. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి ఈ స్కోర్ది 3 years వరకు వ్యాలిడిటీ ఉంది. సో ఆ 3 yearsలో ఇది ఎన్ని వస్తే అన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇయర్కి 2 times ఉంటుంది. సో ఆ 2 times అటెండ్ చేసుకోవచ్చు. అలా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని అంటే అన్ని చేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ ఏజ్ ఉన్నంత వరకు. టోటల్లీ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ ఇదంతా వచ్చేసి సింగిల్ సిలబస్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్, గ్రాడ్యుయేషన్ 12th 10th అంతవరకే. సో అవన్నీ నేషన్ మొత్తంలో సింగిల్ సిలబస్ ఉంటుంది. దీంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండదు. సో స్టేట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమి ఉండదు. టోటల్ నేషనల్ వైజ్లో ఒకటే సిలబస్ ఉంటుంది. అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్. ఎగ్జామినేషన్స్ అనేది రీజనల్ లాంగ్వేజ్ మీద కండక్ట్ చేయబడుతుంది. దీనికోసం అమౌంట్ అనేది 1517.52 crores అనేది చేసింది. సో ఇది టోటల్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వారు నిర్వహించే కామన్ ఎలిజిబుల్ టెస్ట్. దీంట్లో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, మేము మీకు ఆన్సర్ చేయడానికి చేస్తాము. సో నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు పీజీఆర్ ఎడ్యుటెక్. థ్యాంక్ యూ.